మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మీరు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని రాష్ట్రంలో ఎలా ముందుకు తీసుకువెళ్తారు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అంత సంక్షేమాన్ని, అంత అభివృద్ధిని చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో జరిగిన పరిణామాల వల్ల లేదంటే ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీని ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో యువత మాత్రమే గట్టెక్కించగలదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? యూత్ ఇన్ఛార్జీలని పిలుచుకొని మీ అందరూ కూడా ఆల్టర్నేటివ్ శాసనసభ్యత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా మీరందరూ కూడా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా విమర్శించడం వల్ల మీ నాయకులు కొంతవరకు కాపులకు చెందిన ఓటు శాతాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది అని ఒక ఎలిగేషన్ ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? కాపు సామాజిక వర్గాన్ని విమర్శించాలని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చాలామంది పెద్ద నాయకులు ప్రస్తుతం అధికారంలో లేని కారణంగా కొంతమంది జనసేనలో కానీ టీడీపీలో కానీ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళతో మంతనాలు జరుపుతారు అనుకుంటున్నారు. సో అలా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? పార్టీ కొంత కష్టకాలంలో ఉంది. ఈ కష్టకాలంలో కొంతమంది మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ రోజా గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, కొంచెం ఘాటైన విమర్శలు చేశారు, వ్యక్తిగత జీవితాల మీద కూడా వెళ్ళారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది వాస్తవం కాదు. వ్యక్తిగత జీవితాల జోలికి ఎవరు వెళ్ళలేదు. పార్టీ అధికార ప్రతినిధిగా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని ఎలా ఉంచిపోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని కాదని పార్టీలో ఏం జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు ఏది చెప్తే అది చేయడానికే కేడర్ అంతా కూడా. వారు నూతిలో దూకమన్నారు అనుకోండి, నూతిలో దూకేస్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అరుణ్ తేజ్. వైసీపీ పార్టీలో నాయకుల గురించి చెప్పుకోవాలంటే ఎక్కువ పేరున్న నాయకుల్లో మొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఇలా ఒకరినొకరు చెప్పుకుంటూ పోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన తెన్నేటి కిషోర్ ఆయన పేరు ప్రముఖంగా వినపడుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ అట్టడుగు నుంచి వైసీపీ కార్యకర్తగానే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రచార విభాగాధిపతి అయినటువంటి తెన్నేటి కిషోర్ ఇప్పుడు మన సుమన్ టీవీతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఒక కార్యకర్తగానే కాకుండా అధికార ప్రతినిధిగా ఆయన సేవలు ఎలా ఉంటాయన్న దాని గురించి ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మీరు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని రాష్ట్రంలో ఎలా ముందుకు తీసుకువెళ్తారు? ముందుగా అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఛానల్ ద్వారా ప్రజలతో మా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలను కానీ, సంక్షేమ అభివృద్ధి విషయాలు కానీ పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, మీరు అడిగినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో కూడుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రెంత్తో ఉన్నటువంటి పార్టీ. గతంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అంత సంక్షేమాన్ని, అంత అభివృద్ధిని చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే మేము రాబోయే ఎన్నికల్లో కానీ ఇప్పుడు కానీ గత 5 సంవత్సరాల పరిపాలననే మేము రెఫరెండంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఈరోజు ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి విషయాన్నే మరలా ప్రజలకి క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారం వస్తే ఏం చేయబోతూ ఉంటుంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా చూసే కార్యక్రమం చేస్తారు, ఇవన్నిటి విషయాన్ని ప్రజల్లో చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు శాతాన్ని మరింత పెంచే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తూ ఉన్నారు. అవి ఇప్పటికే ప్రజల్లో మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన సానుభూతి పెరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూశారు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేస్తున్నాం.
అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వాటిని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేసి ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందనే విషయాన్ని ప్రజల్లో చెప్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. మరి ప్రజలకు చాలా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, సంక్షేమ రథసారథిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాడిచ్చినటువంటి సంక్షేమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆప్ చేస్తూ ఉన్నారు, అవి ఏ విధంగా ప్రజలు కోల్పోతూ ఉన్నారో గ్రహించారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జెండా ఎగరవేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రజాక్షేత్రంలో ప్రజల్ని మెప్పించే కార్యక్రమాలు కానీ ఒప్పించే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో జరిగిన పరిణామాల వల్ల లేదంటే అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీని ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో యువత మాత్రమే గట్టెక్కించగలదని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది యువజన, రైతు, శ్రామికుల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. దీంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో యువజనుల కోసం కానీ, రైతుల కోసం కానీ, శ్రామికుల కోసం కానీ, మహిళల కోసం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు అడిగినట్టుగా అరుణ్ గారు, యువతకి ఏం కావాలన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏది ఈరోజు మోసం చేశారుగా. అట్లాంటి మోసం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే కాదు, వారి పరిసరాల్లో కూడా మోసం అనే మాట రాదు. మీరు అడిగినట్టుగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో ఉన్నారు. వారి ఆశ, ఆయనకు సంబంధించినటువంటి శ్వాస ఎప్పుడూ కూడా ప్రజానీకానికి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ వారు ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే మొన్నటి రోజు మీరు ఒకటి చూడాలి అరుణ్ గారు, యువజన విభాగానికి సంబంధించి నియోజకవర్గానికి ఉన్నటువంటి యూత్ ప్రెసిడెంట్లని జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకొని వారికి ఒక చక్కని భరోసా ఇచ్చారు. మీరు ఆ రోజు ఒకసారి టీవీ చూస్తే మీకు అర్థమవుతుంది. మాకందరూ కూడా ఆశ్చర్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్సెప్ట్ ఉన్నటువంటి నాయకుడు. వారిని మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయక్కర్లా. వారందరితో మీటింగ్ పెట్టారు. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యూత్ ఇన్ఛార్జీలని పిలుచుకొని మీ అందరూ కూడా ఆల్టర్నేటివ్ శాసనసభ్యత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా మీరందరూ కూడా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మీ అందరినీ కూడా ఎమ్మెల్యే చేస్తారని చెప్పినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా అట్లాంటి సెకండరీ లీడర్లను కూర్చోబెట్టి మిమ్మల్ని కూడా ఎమ్మెల్యే చేస్తామని చెప్పినటువంటి నాయకుడిని ఈ భారతదేశంలో నేనైతే ఎక్కడా చూడలేదు. మేము చూసినట్టు వరకు యువతకు కానీ, మహిళలకు కానీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు అడిగినట్టుగా యువతకు కూడా ఈ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మా పార్టీలో ఖచ్చితంగా చాలా ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, మీకు కూడా తెలియపరుస్తా ఉన్నా. కాపు కులాన్ని ఎక్కువగా విమర్శించడం వల్ల అంటే పవన్ కళ్యాణ్, అంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా విమర్శించడం వల్ల మీ నాయకులు కొంతవరకు కాపులకు చెందిన ఓటు శాతాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది అని ఒక ఎలిగేషన్ ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? కాపు సామాజిక వర్గాన్ని విమర్శించాలని కానీ, కాపులపైన వ్యక్తిగత ఆరోపణలు చేయాలని, వ్యక్తిగత దాడులు చేయాలని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటుంటే మా అధినాయకులు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే హామీలో లేనటువంటి కాపు నేస్తాన్ని ఆ రోజు కాపు సామాజిక వర్గానికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాపులపైన వ్యక్తిగతమైనటువంటి ద్వేషంగానుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలకు కాపు నేస్తం పేరుతో కాపులకి ఎందుకు ఇస్తారు? నేను అనేది ఏంటంటే, జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మా అధినాయకుడి పైన, మా పైన కొన్ని మాటలు, కొన్ని విమర్శలు కాని మాటలు అంటే, మాకు సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా
ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి దానికి ఖండనగా ఎప్పటికప్పుడు జనసేన పార్టీ పైన పార్టీగా చేశారే తప్ప కాపుల పైన ఎక్కడ కూడా వ్యక్తిగతంగా చేయలేదు. ఇది గమనించాలి మీరు. కాపుల పైన వ్యక్తిగతంగా చేయలేదు. మీకు జనసేనలో ఎంతైతే కాపు సామాజిక వర్గం ఉన్నారో అంతకు రెట్టించినటువంటి కాపు జనానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాలి అరుణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంచి పొజిషన్లో కాపు నాయకులంతా కూడా ఉన్నారు ఈరోజు, మీరు గమనించాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల పక్షాన ఇప్పుడు కూడా ఉంది. కాపుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్తుని చేర్చుకునే, కాపుల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా అభివృద్ధి చేసే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల పరిపాలన జరిగిందనే విషయాన్ని మీకు మనవి చేస్తూ, ఖచ్చితంగా ఇట్లాంటి డిస్టర్బెన్స్ అనకూడదు. ఎందుకంటే కాపుల్ని టార్గెట్ చేయడం వల్ల పార్టీ ఓడిపోయింది అనేది, మీకు పార్టీ ఈరోజు ఎందుకు ఓడిపోయింది అన్నది ఎలక్షన్ కమిషన్ ద్వారా, అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి ఓటింగ్ శాతం కూడా ఓటింగ్ ద్వారా కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఈవీఎంల ద్వారా ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కాబట్టి కాపులు మా పార్టీ పక్షానే ఉన్నారు. కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమైతే చేయాలో అన్నీ కూడా చేస్తూ ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చాలామంది పెద్ద నాయకులు ప్రస్తుతం అధికారంలో లేని కారణంగా కొంతమంది జనసేనలో కానీ టీడీపీలో కానీ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళతో మంతనాలు జరుపుతారు అనుకుంటున్నారు. సో అలా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ అయినప్పటి నుంచే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు ఒక్కడిగా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి తద్వారా 155కు పైగా సీట్లను ఈ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరు వస్తారు లేకుంటే ఎవరి వల్ల ఏదో ఒకటి అవుతుంది అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మీకు ఏం చెప్తా ఉన్నానంటే అరుణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో అనేకమైనటువంటి కొత్త వస్తువులన్నీ కూడా తయారై బయటికి ప్రోడక్ట్ రూపంలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎంతోమందిని ఈ రాష్ట్రంలో పెద్ద వ్యక్తులుగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ కొంత కష్టకాలంలో ఉంది. ఈ కష్టకాలంలో కొంతమంది మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ అదరని బెదరని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వారు ఎప్పటికప్పుడు నాయకుడిని తయారు చేసుకునే లక్షణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అరుణ్ గారు. కాబట్టి ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళినా అదరని బెదరని నాయకుడి యొక్క నాయకత్వంలో మేమంతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగైపోయారు. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది రాజ్యసభకు కానీ అదే ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కానీ మిగిలిన కొంతమంది వెళ్ళిపోయినటువంటి విషయాలు అయితే వాస్తవే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉన్నటువంటి ఆప్యాయత కానీ వారికి ఉన్నటువంటి అనురాగాలకు కానీ అనేక మంది కొత్తగా రావచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ప్రసక్తే లేదు. కొత్త నాయకుడిని తయారు చేసుకుంటారు, మరలా అవసరం అయితే అతన్నే ఒక శాసనసభ్యుడిగా చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మా పార్టీకి వచ్చినటువంటి నష్టం లేదు. మా నాయకుడు మీరు గమనిస్తూ ఉన్నారు, ఈ 3-4 కార్యక్రమాలు జస్ట్ పరామర్శకు వస్తేనే కొన్ని లక్షలాది మంది వారిని వెంబడించే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారికి కొన్ని కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఎవరినైనా వారు నాయకుడు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము బెదిరే వ్యక్తులం కాదు, అదిరే వ్యక్తులం కాదు. ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తాం. ఎంతమంది వెళ్ళిపోయినా వారి కోసం మేము పట్టించుకునే పరిస్థితులు ఉండవు. వెళ్ళిపోయిన వారు కనుమరుగైపోవడం తప్పదనే విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాయి. రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అటువంటిది వైసీపీ పార్టీలో గత మీరు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు అంటే రోజా గారు కావచ్చు,
అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, కొంచెం ఘాటైన విమర్శలు చేశారు, వ్యక్తిగత జీవితాల మీద కూడా వెళ్ళారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది వాస్తవం కాదు. వ్యక్తిగత జీవితాల జోలికి ఎవరు వెళ్ళలేదు. రోజా గారు ఉన్నారు, మీకు వాస్తవంగా ఉదాహరణకు చెప్తా ఉన్నాను. ఆవిడ యొక్క జీవితాన్ని ఇప్పటి వరకు కూడా చాలా దుర్మార్గంగా, మన సంస్కృతిలో మహిళకు చాలా గౌరవం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మనం మహిళకి ఇచ్చే గౌరవం ఎవరికి ఇవ్వట్లే. అట్లాంటి వ్యక్తిని, అట్లాంటి ఒక మహిళ నేతని పట్టుకొని మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే వారు ప్రతిఘటించుకోరండి. మనం ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే వారికి ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు రిప్లై ఇస్తారు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఒక మాట అంటే వారి ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దాన్ని ప్రతిఘటించే కార్యక్రమంలోనే ఎప్పుడూ కూడా వారి కుటుంబం జోలికి కానీ వారిపైన కాదు, ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయాలి. రాజకీయ విమర్శ ఏదైతే ఉందో దాన్నే చేశారు తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వారి పట్ల ఏమైనా కక్ష కట్టి కానీ, వారి పట్ల వ్యక్తిగత ఆరోపణలు కానీ, వ్యక్తిగత దాడులు కానీ చేయాలి. మీరు గమనిస్తే టీడీపీ వారు కానీ, జనసేన వారు కానీ ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగుతూ ఉన్నారు, ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. మీరు రోజా గారి గురించి కానీ, నాని గారి గురించి కానీ, అదేవిధంగా మిత్రులు పేరు నాని గారి గురించి కానీ, మిగిలినటువంటి నాయకులందరి కోసం కూడా సోషల్ మీడియాలో కానీ వివిధ మాధ్యమాల్లో మీరు గమనిస్తే చాలా దుర్మార్గంగా పెడతా ఉన్నారు. అవన్నీ కూడా మాకు బాధ కలిగిస్తూ ఉన్నాయి. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కొత్త విధానం ఏదైతే ఉందో లైబ్రరీ, దాంట్లో సేవ్ చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్ర స్థాయిలోనే ఎవరైతే మా నాయకుడిని దూషించారో, ఎవరైతే మా నాయకుడిపైన లేనిపోయిన ఆరోపణలు చేశారో, ఎక్కడైతే మా కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారో, చంపేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి లైబ్రరీలో వీళ్ళందరి యొక్క పేర్లు మేము ఖచ్చితంగా రాసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము అధికారం చేపడతా ఉంటాం. మీకు వేరేగా నేను అంట్లా, ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తారు. మా ప్రభుత్వం ఏర్పడుతుంది, మాకు ఆ నమ్మకం ఉంది. మీరు అభిమానించే మీ నాయకుడు అంటే స్నేహితుడు టైపు, అంటే మీరు ఎప్పుడు ఎక్కువ వెనంటి ఉండే మీ నాయకుడు అంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది అప్రజాస్వామికం అని మీరు భావిస్తున్నారా? అంటే ఆయన అరెస్ట్ గురించి మీరు ఏం చెప్తారు? మిథున్ రెడ్డి గారు పార్టీలో అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాణ స్నేహితుడు. ఒక స్నేహితుడి కోసం చెప్పాలంటే ఒక మిథున్ రెడ్డి గారి కోసమే. నాకున్నటువంటి స్నేహితుల్లో నేను అభిమానించే నాయకుడిగా కానీ, ప్రేమించే స్నేహితుడిగా కానీ ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారి పేరే చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే పార్టీలో వారితో పాటు ఉన్నటువంటి వ్యక్తిగా, వారి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు వారితో చాలా స్నేహం. వారి కోసం చెప్పాలంటే నిజంగా ఈరోజు కళ్ళనీళ్ళు తిరిగే పరిస్థితులే. అరుణ్ గారు మాకందరికీ కూడా ప్రాణ స్నేహితుడు. ఈరోజు వారిని అక్రమ కేసు, లేనటువంటి కేసు, అసలు లిక్కర్ స్కామే జరగలేదంటే దానికి ఒక సిట్ అనే ఒక అధికారులను ఏర్పాటు చేసి, తద్వారా పార్లమెంట్ సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక ప్యానెల్ స్పీకర్గా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలపైన కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు, అదేవిధంగా కొన్ని పారిశ్రామిక సంస్థలు తీసుకురావడానికి అనేక విధాలుగా కష్టపడి పార్లమెంట్లో పోరాటం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా కానీ, మిథున్ రెడ్డి గారి స్నేహితులుగా కానీ మేము చాలా బాధపడుతూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని ఎలా ఉంచిపోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వారి కష్టంతో కూడుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ 5 సంవత్సరాలు పరిపాలన అంతా కూడా ప్రజలు చూశారండి.
దీంట్లోనే ప్రజా సంక్షేమ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమేమి చేస్తారు, ఏ విధంగా పరిపాలన అందిస్తారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆల్రెడీ మీరు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. చూసిన తర్వాత నా వంతుగా ఉడత సాయం చేసే పరిస్థితే కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని పార్టీలో ఏం జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు ఏది చెప్తే అది చేయడానికే కేడర్ అంతా కూడా. వారు నూతిలో దూకమన్నారు అనుకోండి, నూతిలో దూకేస్తాం. కాదు ఈ పని చేయమన్నారు అనుకోండి, అదే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఒకటే, ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. దాన్నే మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతి సామాజిక వర్గాన్ని మీరు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. క్యాబినెట్లో ఇప్పుడు అసెంబ్లీ ముఖం చూడనటువంటి వ్యక్తుల్ని శాసనసభ్యులుగా చేశారు. క్యాబినెట్లో ఊహించలేని సామాజిక వర్గాలు, అసలు వాళ్ళు ఎప్పుడు కూడా క్యాబినెట్లో లేరు. అట్లాంటి కులాలని క్యాబినెట్లోకి తీసుకొచ్చి వారిని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కరోనా లాంటి కష్టంలో, కరోనా లాంటి 2 సంవత్సరాల కష్టంలో చాలా మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలకి అప్పటికప్పుడు నాడు నేడు అని చెప్పేసి హాస్పిటల్ని పూర్తి స్థాయిలో ఆ 2 సంవత్సరాల్లో కొత్త ఎక్విప్మెంట్, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కొత్త ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి హాస్పిటల్ నాడు నేడులో అప్పటికప్పుడు అభివృద్ధి చేసి హాస్పిటల్లో అన్ని మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేసినటువంటి పరిస్థితులు. అంటే నేను అనేది ఏంటంటే, నా వంతుగా నేను ఉడత సాయం చేసే వ్యక్తినే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వారి కాన్సెప్ట్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలుగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏ పిలిపిస్తే ఆ పిలుపుని ఖచ్చితంగా ప్రజలోకి తీసుకెళ్తాం. నా వంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తిగా నేనుంటాననే విషయాన్ని మనం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, నా వంతుగా నేను పార్టీ కోసం నా వంతుగా నేనెంత చేయాలో అంత చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తాం. మా సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు. మాకు వ్యక్తిగతంగా ఒక ఎజెండా ఏమడదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండే మా ఎజెండా. కాబట్టి నా వంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను, కష్టపడతాను. పార్టీకి ఎంతైతే మైలేజ్ తీసుకురావాలో, ఎంతైతే మంచి పేరు తీసుకురావాలో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే మంచి పేరు కానీ ఎలివేషన్ కానీ అత్యధిక ఓట్లు వేయించే దాంట్లో వారికి ఉడత భక్తిగా నా వంతు నేను కృషి చేస్తాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు, వారితో పాటు మేము కూడా బాగుంటాం అనేదే మా ఆకాంక్ష. కాబట్టి మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తాను. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట శిరోధార్యం, ఆయన ఏం చెప్తే పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటూ చెప్తూ, అదే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ చాలా మంచి భవిష్యత్తు ఉందని, యువతకు కూడా మంచి అవకాశం కల్పిస్తుందని, వైసీపీలో యువత కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చునని, మనతో వైసీపీ పార్టీ గురించి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఎలా ఉండబోతుందో దాని గురించి మనతోటి వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ గారు మనకు వివరించడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు మన సుమన్ టీవీతో ఆయన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.